ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. జనరల్గా వీకెండ్స్ వస్తున్నాయి అంటే ఏమైనా స్పెషల్గా ట్రై చేద్దాము అని రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటామండి. సో ఇవాల్టి వీడియోలో మేము వీకెండ్ స్పెషల్గా చేసుకున్న పులావ్ని మీకు చూపిస్తాను. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. పులావ్ అన్నది విడివిడిగా చక్కగా వస్తుందండి, ఎక్కడ అంటికిపోకుండా. ఈ పులావ్ రైతాతో కానీ నాన్ వెజ్తో కానీ మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ముందుగా మనం ఒక బౌల్లో బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇది మనం మెజర్మెంట్ కప్లో చూసినట్లుగానైతే మనకి ఇది 2 కప్పుల వరకు వస్తుంది బాస్మతి రైస్ అన్నది. ఈ రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని రైస్ ములిగేలాగా వాటర్ వేసి కాస్త నానబెట్టుకుందాం. పులావ్కి కావాల్సిన స్పైసెస్ చూద్దామండి. ఇప్పుడు దీనికి ఒక బిర్యానీ ఆకు, చిన్న జాపత్రి, చెక్క, ఒక స్టార్ అనైస్, ఒక 2 మరాఠీ మొగ్గలు, ఒక 4 యాలకులు. ఇవి కాస్త ప్రెస్ చేసి తీసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఒక 6 మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా, అలానే ఒక 4 లవంగాలు. ఇవన్నీ పులావ్కి రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నా. ఇవి ఆప్షనల్ అండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ జీడిపప్పును పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం రెడీ పెట్టుకున్నాం కదండి స్పైసెస్, ఆ స్పైసెస్ అన్నిటినీ వేసి కాస్త సాట్ చేసుకోవాలి. ఇవి కాస్త సాట్ చేశాక వీటిలో మధ్యకి కట్ చేసిన ఒక 3-4 పచ్చిమిర్చి వేసి వీటిని కూడా కాస్త సాట్ చేసి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వాటిని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా సాట్ చేసుకోవాలండి. ఒకసారి ఆనియన్స్ అనేవి ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయ్యాక ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పులావ్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్ది అంటే అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఇది పచ్చిదనం పోయేంత వరకు సాట్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా సాట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీరని, కాస్త పుదీనాని వేసి ఇది అంతటా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను రైస్ నానబెట్టి ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయిందండి. సో నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 వరకు వాటర్ని తీసుకుంటున్నాను. కేస్ మీరు బాస్మతి రైస్ నానబెట్టి ఒక 20 to 30 మినిట్సే అయ్యింది అనుకోండి, అప్పుడు 1 గ్లాస్ రైస్కి ఒక 1.5 వరకు వాటర్ పడుతుంది. ఇక్కడ నేను 1 గ్లాస్కి 1.25 వరకు వాటర్ వేసుకొని తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతటా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనకి వాటర్ మిక్స్ అన్నది బాగా మరగాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా మూత పెట్టేసామనుకోండి త్వరగా మరిగిపోతుంది. ఒకసారి మనం ఇలా తీసి ఓపెన్ చేసినట్లుగానైతే మనకి వాటర్ ఇలాగా బాయిల్ అవుతుంది కదా. రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, ఆ రైస్ని మాత్రం తీసుకొని ఇప్పుడు ఈ వాటర్లోని వేసేసుకోవాలి. రైస్ అంతటిని ఇలా ట్రాన్స్ఫర్ చేశాక ఒకసారి స్లోగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకుందామండి. త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు ఏం పట్టదు. మధ్య మధ్యన కానీ చెక్ చేసినట్లుగానైతే రైస్ అన్నది ఇలా దగ్గరకు అయ్యి వాటర్ కంటెంట్ మీకు ఆల్మోస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని దీనిపైన ఇట్లా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా లోలోకి పెట్టేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ప్రెషర్ పోతుంది బయటికి అనేటట్టుగా ఉంటే దీనిపైన అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, అల్యూమినియం ఫాయిల్తోని మొత్తం కవర్ చేసేసి అప్పుడు లిడ్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ లిడ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఏం యూస్ చేయటం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూసినట్లుగానైతే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం కాస్త రైస్ తీసి ఇలా చెక్ చేసినట్లుగానైతే చూసారా, పొడి పొడిగా వచ్చింది అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి మీరు ఇట్లా చెక్ చేసినట్లుగానైతే మీకు అర్థమైపోతుందండి, రైస్ అంటుకోకుండా విడివిడిగా పొడిగా చక్కగా వస్తుంది.
ఈ స్టైల్లో పులావ్ని మేము స్టార్టింగ్లో సోనా మసూరి రైస్తో ట్రై చేసేవాళ్ళమండి. అదైతే మాత్రం మీకు ఒక గ్లాస్ రైస్కి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. అది ముందుగా ఏం నానబెట్టనవసరం లేదు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగా కుదిరిందండి ఈ పులావ్ అనేది. సో ఈ పులావ్ రెడీ అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని, ఈ జీడిపప్పుని దీనిపైన వేసేసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరే. ఇది వేడివేడిగా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇది చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుందండి, ఎక్కువసేపు ఏం పట్టదు. కాకపోతే మనకు టైం వల్ల ఆ బాస్మతి రైస్ని నానబెట్టడానికి మాత్రమే పడుతుంది. కూడా మనం బాస్మతి రైస్ని ఒక అరగంట వరకు మాత్రమే నానబెట్టాము అనుకోండి, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు తీసుకుంటాం వాటర్ అనేది. లేదు గంట పైనే నానబెట్టాము అనుకోండి, ఒక గ్లాస్ రైస్కి 1.25 వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా అండ్ నెక్స్ట్ అంతే క్విక్గా ఇలా పొడిగా వచ్చే పులావ్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ పులావ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది కదండి, సో వెజ్ రెసిపీస్కి బాగుంటుంది, అలానే నాన్ వెజ్ రెసిపీస్కి కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఈ పులావ్ చేసుకున్నప్పుడు దీనికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకున్నామండి. మరీ డ్రైగా కాకుండా కాస్త వెట్గా తయారు చేసుకున్నాం. ఇది ఈ పులావ్తో కలిపి తింటే చాలా బాగా అనిపించిందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.